వెల్కమ్ టు Welcome వెల్కమ్ టు to మై ఛానల్. my channel. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, బెక్కంటి. సో మాకైతే మొక్కు ఉండే అనమాట, మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా అయితే 2-3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయింది, వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాము. ఆ రోజు కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇంకా మా వదినకి చెప్దాము అని అనుకున్నాము. ఇంకా వదినే కాల్ చేసి నేను వస్తున్నాను అనిందనమాట. సో ఆ రోజు ఏదో పెళ్ళి ఉండే, సో 2 పళ్ళు అయిపోతాయి కదా అని చెప్పేసి వచ్చింది. ఇంకా సరే వస్తుంది కదా అని చెప్పేసి మేము ఫిక్స్ చేసుకున్నాం మళ్ళీ. మోకాల మీద ఎక్కుతుంది, శివుని దగ్గర మోకాల మీద ఎక్కువ వస్తుందా? మోకాల మీద ఎక్కువ, మోకాల మీద ఎక్కువ, ఎక్కినా మోకాలతో ఎక్కువ. ఏం పట్టుకోకు నువ్వు, దాన్ని ఏమనకు. దాన్ని ఏమనకి. దాన్ని ఏమనకి నువ్వు, అది మా వస్తుంది, విడిచిపెట్టు, నువ్వు విడిచిపెట్టు. ఎక్కువ ఇప్పుడు లేకు, పట్టుకొని ఎక్కువ, పట్టుకొని ఎక్క, అట్లే ఎక్కువ. ఇడిచిపెట్టు, ఇడిచిపెట్టు. వస్తుంది వస్తుంది, పా పా వస్తుంది. మమ్మీ ఆడ నిలబడ్డది, వస్తుంది పా. అడుగు ఎక్కువ. ఎక్కువ. చూసారు కదా నక్షత్రం ఎంత బాగా నడుస్తుందో. ఇది గుర్తుగా ఉంటుంది కానీ చెప్పేసి ఇంకా అలాగే పెట్టేశాను అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా చాలాసార్లు అనుకొని క్యాన్సిల్ అయిందని చెప్పేసి, ఇంకా ఈరోజు ఫిక్స్ అయిందనమాట. ఇంకా దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడనమాట రమ్మని. సో ఇంకెవ్వరు పర్మిషన్ అవసరం లేదు కదా, దేవుడు పర్మిషన్ ఇచ్చేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే, ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా డెవలప్ చేసానైతే చాలా బాగుంటుంది టెంపుల్. చూసారా, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. నక్షత్రాన్ని అయితే ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకుందో, 3-4 టైమ్స్ అనే చేసుకోవచ్చు. అసలు ఏం తినను కూడా తినలేదు, తిన్నది కూడా వామిటింగ్ చేసుకుంది. మధ్యలో ఒక దగ్గర టిఫిన్స్ చేస్తుంటే కొద్దిగంతనే పెట్టాను, అది కూడా వామిటింగ్ చేసింది అనమాట. ఇంకా మొత్తం వచ్చేంత వరకు వామిటింగ్, ఆపండి ఆపండి, కారాపు అంటూనే ఉంది అసలు. ఇంకా ఫైనల్గా అయితే గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణలు చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఎప్పుడో తీసిన వీడియో, కానీ మా హస్బెండ్ ఫోన్లో ఉండడం వల్ల నాకు ఎడిట్ చేయడానికి అయితే కాలేదు. ఇంకా అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఎడిట్ చేసుకొని ఇప్పుడు వాయిస్ ఓవర్ అవుతుందన్నమాట. ఇంకా లోపలైతే చాలా టెంపుల్స్ ఉంటాయి చూడడానికి, చిన్న చిన్న టెంపుల్స్ చాలానే ఉంటాయి చూడడానికి. ఇంకా తిరుపతి వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. మేము తిరుపతి వెళ్ళి వచ్చాము. సో ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఆ వీడియోస్ వస్తాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.
నేను ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను. ఈ గ్యాప్లో మా హస్బెండ్ లోపల టెంపుల్ లోపల మొత్తం కవర్ చేశారనమాట. ఈ టెంపుల్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఎవరు స్థాపించారు అన్ని విషయాలు కూడా పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. పంతులు గారు కూడా చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారనమాట. మీరు కూడా వినండి. ఇది సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామం. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము. ఇది 1117 సంవత్సరంలో కాకతీయుల చేత నిర్మించబడింది. ఇక్కడ రుద్రమదేవి ప్రతిష్ఠించిన లింగం. దాని తర్వాత మల్లిరెడ్డి అనే సామంతరాజు ఇదంతా కూడా కట్టించుంటాడు. దీని చుట్టూ కూడా 21 లింగాలను ప్రతిష్ఠించుంటాడు. వాళ్ళ వంశంలో ఉన్న 21 రాజులకు గుర్తుగా 21 లింగాలను ప్రతిష్ఠించాడు. అయితే కాలక్రమంలో జరిగిన దాడుల వల్ల అవన్నీ కూడా అవి ధ్వంసం అయిపోయినాయి. ప్రస్తుతం మాత్రం శిథిలాలు మాత్రం ఉన్నాయి. మెయిన్ ఆలయాలు మాత్రము ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి. త్రిలింగ దేవాలయము, రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికి కూడా వస్తుంటారు. అలాగే ఇంకా వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ముడుపు అయితే కడుతున్నాము. మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే మాత్రం ఖచ్చితంగా అది నిలబెడుతుంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. మా ఇంకో వదిన అయితే చెప్పారనమాట ఈ టెంపుల్ గురించి, ఇలా ముడుపు కట్టండి అని చెప్పేసి. తనే ఇంకా మేమందరం కలిసి వెళ్ళి అప్పుడు ముడుపు కట్టొచ్చాము 2 years బ్యాక్. బట్ తను ఇప్పుడు లేదనమాట. సో మళ్ళీ మేము వచ్చి మొక్క అయితే చెల్లించుకొని వెళ్ళామన్నమాట. మా డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు మొత్తం క్యూర్ అయిన తర్వాత నేను మా డాడీని తీసుకొచ్చి మొక్కు చెల్లిస్తానని కూడా అనుకున్నాను. సో 2 పనుల పని అయిపోయాయి అనమాట. సో మా డాడీ కూడా ఇక్కడ ముడుపు అయితే కడుతున్నారు. యాక్చువల్గా అయితే ముడుపు కట్టడానికి అసలు ప్లేసే లేదనమాట ఇక్కడ. ఇంకా వెతుక్కొని కట్టుకున్నాము. మేము 2 years బ్యాక్ కట్టింది కూడా ఎక్కడుందో వెతుక్కున్నాం అనమాట ముడుపు. ఇంకెక్కడ ఒడి బియ్యం పోయడానికైతే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నక్షత్రాన్ని అయితే మొత్తం ఓం నమ శివ అనుకుంటూ మంచిగా మొక్కిందనమాట. ఇంకా బియ్యం పోసేటప్పుడు ఏం వీడియో అయితే షూట్ చేయలేదు, ఫొటోస్ అయితే తీసాము. పెడతాను చూడండి, యాడ్ చేస్తాను ఇక్కడ. మాకు అసలు ఫొటోస్ వీడియోస్ తీయాలని కూడా గుర్తు లేకుండా అనమాట. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏదో అలా ఫొటోస్ అయితే తీసాము, క్లిక్ చేసాము. దేవుడు అందరూ బాగుండాలి. ఇప్పుడు మరి దేవునికి ఏం చందాలు ఆడలేదన్నా. అలా ఏం లేదు, గ్రామంలో ఉన్న పొలిటికల్ వేసి మంచిది కావాలి. కావాలి కదా. ఇంత మంచి గుడిని పెట్టి డెవలప్ చేసి ఎంత మంచి అనేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అను అను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మెల్లే ఆగు మరి. ఓం నమ శివాయ అమలు ఇప్పుడు అను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ వీడియో తీస్తున్నాను. చిక్క అవుతుందా నీకు? అయ్యో అంత అంటుందిరా. ఓం నమ శివాయ, గట్టిగాను ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇంకా శివాలయం పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా మొక్కుంటే ఇంకా అది కూడా చెల్లించుకున్నాము. సో బోనాలు చేసి ఒడిబియ్యం కూడా పోసి వచ్చామన్నమాట. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఇంకెవ్వరు లేరనమాట. మంది ఎవరో ఒక ఫ్యామిలీ అయితే వచ్చారనమాట, పెద్ద ఫ్యామిలీ.
వాళ్ళొక్కరే ఉన్నారు. ఇంకా మేమన్నమాట వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు. ఇంకా మా మామయ్యని అక్కడే చాపేసి పడుకోబెట్టేసి మేమైతే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా బోనాలు కూడా ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతున్నాము. నక్షత్ర అయితే పడుకుంది, అందుకే మెల్లగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ దగ్గర తీయరు కదా, అంటే గ్రామ దేవతల దగ్గర అయితే టెంపుల్స్ దగ్గర అయితే తీయరు కదా. సో మేము కూడా ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు అనమాట. సో ఇంకా ఇది టెంపుల్ ముందున్నది. సో ఇంకా ఇంతవరకే లాస్ట్. ఇంకా వచ్చిన తర్వాత వంట అయితే చేసేసుకుంటున్నాం ఇక్కడ. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 3 or 3:30 అవుతుంది అనుకుంటా మేము లంచ్ చేసే టైంకే. ఇంకా వంట చేసేసి తినేసామన్నమాట. తినేసి ఇంకా బయలుదేరిపోయాము. సో ఈరోజుకైతే వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత కూడా నేనేం షూట్ చేయలేదు. సో ఈరోజుకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.